తనకు సంబంధం లేని, తన ప్రమేయం లేని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లిక్కర్‌కి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం మొత్తం ఒక పగడ్బందీగా చేసేటువంటి ఈ కుట్రలో దాదాపు సంవత్సరం నుంచి ప్రయాణం మొదలైంది. ఏ రోజు కూడా ఎక్కడా కూడా చెవిరెడ్డి గారి ప్రస్తావన లేదు. పోనీ వాళ్ళ మానస పుత్రికైనటువంటి ఈనాడు, జ్యోతి పేపర్లో ఏమన్నా వచ్చిందా, ఊహాగానాలను వచ్చినాయంటే అది కూడా లేదు. కానీ ఒక కుట్రపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి 3 తరాల నుంచి నమ్మిన బొంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా ఈ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఎంత కోపం, ఎంత విషయం ఉందనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. కారణం ఏంటంటే దానికి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం ఏముంది. స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి గ్రామం నారావారిపల్లి. నారావారిపల్లె ఈరోజు ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాగూ చంద్రబాబు గెలవడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదే పదే గెలవటం అనేది జీర్ణించుకోలేక, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాముడికి ఆంజనేయుడిలాగా, రాముడికి లక్ష్మణులాగా ఏ విధంగా అయితే వెన్నంటి నడుస్తూ పార్టీ విజయం కోసం, పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి చెవిరెడ్డి గారిని నైతికంగా, మానసికంగా దెబ్బతీసే విధంగా అక్రమ కేసుల్లో చేర్చి అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు పైచాచికానందాన్ని పొందుతూ ఉన్నాడు.